రిజిస్ట్రేషన్ విలువలు పెంచే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. అలాగే గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల విధానాన్ని రద్దు ఆమోదం తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో రిజిస్ట్రేషన్ల శాఖ సమీక్షలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ విలువలను త్వరలో పెంచేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించారు. కనిష్టంగా 10% నుంచి గరిష్టంగా 20% వరకు రిజిస్ట్రేషన్ విలువలు పెంచనున్నారు. సాధ్యమైనంత వరకు 10% నుంచి 15% మధ్యనే పెంపుదల ఉండొచ్చని సమాచారం. శాస్త్రీయంగా అధ్యయనం చేశాకే ప్రాంతాల వారీగా రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై నిర్ణయాలు జరగనున్నాయి. ఈ ప్రక్రియకు కనీసం 45 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. పెంపు ప్రతిపాదనలను సీఎం చంద్రబాబుకు అధికారులు నివేదించాక అధికారిక నిర్ణయం వెలువడుతోంది. వాస్తవానికి పట్టణ ప్రాంతాల్లో ఏటా ఆగస్టు 1న, గ్రామీణ ప్రాంతాల్లో 2 ఏళ్లకోసారి రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతారు. వైఎస్ఆర్సీపీ పాలనలో 2019లో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 20%, అలాగే 2020లో ఎంపిక చేసిన పట్టణాల్లో 10 నుంచి 20%, 2022లో జిల్లా కేంద్రాల్లో 20%, 2023లో జాతీయ రహదారులు ఎంపిక చేసిన ప్రదేశాల్లో 20% వరకు విలువలు పెంచారు. నివేదికలు అందిన తర్వాత సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపిన మేరకు రిజిస్ట్రేషన్ విలువల పెంపునకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లాలకు ఆదేశాలు వెళ్తాయి. గ్రామ సచివాలయాల్లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్ల విధానం రద్దుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ విధానానికి క్రయ విక్రయదారుల నుంచి స్పందన తక్కువగా ఉంది. గడిచిన 2 ఏళ్లలో సుమారు 3700 గ్రామ సచివాలయాల్లో ఈ విధానం ప్రారంభించగా ఇప్పటి వరకు 5000 రిజిస్ట్రేషన్లే జరిగాయి. వీటి వల్ల అదనంగా ఖర్చు, మానవ వనరుల వృధాతో పాటు సాంకేతిక సమస్యలున్నాయని అధికారులు సీఎంకు నివేదించారు. కాగా ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే విధానానికి చంద్రబాబు స్వస్తి పలికారు. ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్రయ విక్రయదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు 10 కోట్ల రూపాయలు అవసరమని ఐజీ శేషగిరిబాబు ప్రతిపాదించగా నిధుల విడుదలకు సీఎం అంగీకారం తెలిపారు.